మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శి. సో మనం కడుపు చెక్కలయ్యే ఎంటర్టైనర్స్ చూసాం, లేదు సీట్లో కంఫర్టబుల్గా కూర్చోలేని థ్రిల్లర్స్, హారర్ ఫిల్మ్స్ చూసాం, కొన్నిసార్లు ఎగిరెగిరి పేపర్లు విసిరిన కమర్షియల్ సినిమాలు కూడా చూసాం. అయితే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే హార్ట్ హెవీ అవుతూ ఉంటాయి అనమాట, గుండె బరువెక్కుతూ ఉంటుంది అనమాట. బట్ ఈ సినిమా కొంచెం దానికి బియాండ్ అనమాట, బియాండ్ ద హార్ట్, సోల్ని టచ్ చేసే సినిమా మన ముందు ఉందన్నమాట. దాని పేరే 8 వసంతాలు. సో నాతో పాటు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు, లీడ్ ఆర్టిస్టులు అనమాట. సో సినిమా చూస్తే ఏమనిపించిందంటే, టీజర్స్ చూసిన తర్వాత ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఏ పెయింటింగ్ అన్నట్టు అనిపించింది. ప్రతి డైలాగ్ ఒక కావ్యంలాగా అనిపించింది అనమాట. మాట్లాడేద్దాం వాళ్ళతో పాటు. రవితేజ గారు, అనంతిక అండ్ హనురెడ్డి మాట్లాడతాం. హాయ్ అండి, బాగున్నారా? హాయ్ అండి. యా, సో ఫ్రెష్గా కనిపిస్తున్నారు అందరూ ఈ మూవీలాగే. ఐ మీన్ మీరు ఎంత ఫెమిలియర్ అయిపోయారు, ఈ మధ్య బాగా ఫెమిలియర్ అయిపోయారు, స్టిల్ ఫ్రెష్గానే కనిపిస్తున్నారు. కొంచెం హెవీగా అనిపించట్లేదు మీకు? అంటే ఈ ఏజ్లో, ఒక టీనేజ్లో ఉండగా శారీస్, ఒక వింటేజ్ లుక్. నాకు అయితే చాలా ఇష్టం శారీ వేసుకోవడానికి, లైక్ దిస్ లుక్ లాగే. ఐ ఫీల్ లైక్ శృతి అండ్ నేను చాలా కనెక్టెడ్ అనిపిస్తుంది. అంటే మీ నేమ్ కూడా చాలా గొప్పగా ఉందండి. శుద్ధి అయోధ్య, చాలా ప్యూర్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. అంటే మీ ఫైట్స్ చూసిన తర్వాత కాదు, నార్మల్గా కూడా పేరు కూడా అలాగే సజెస్ట్ చేస్తుంది. బట్ మీ ఇద్దరు పేర్లు ఏంటి సినిమాలో అనేది మాకు ఇంకా తెలియలేదు, రివీల్ కాలేదు. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్నారా రివీల్ చేయమని? నేను చేయలేనండి. మీరు కూడా అది కాదండి. సంజయ్ ఆల్రెడీ రివీల్ అయింది కదా. సంజయ్ పోయెట్. ఓ, మీరు అనేది ఓకే, అలా అడిగారా? సినిమాలో అంటే మనకి 2 లవ్ స్టోరీస్ టీజర్ 1 టీజర్ 2లో వచ్చాయి. ఆయన పేర్లు సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. నా పేరు సంజయ్ అండి సినిమాలో, ఆయన పేరు వరుణ్ సినిమాలో. వరుణ్. ఈయన పోయెట్ అని అర్థమైంది, అంటే కవిత్వాలు అద్భుతంగా రాస్తారని చెప్పి ఎలివేట్ చేశారు కదా కొంచెం. అవును అవును. రియల్ లైఫ్కి ఏమన్నా సిమిలారిటీ ఉందండి? అంటే మధురంలో మీ డైలాగ్స్ చూసినప్పుడు ఏంటి అమ్మాయిని పడేయడం, ఐ మీన్ ఇంత ఆర్ట్ ఫామ్లో పడేస్తారా? అంటే చిల్లరగా డైలాగ్స్ వేసి వెంటపడి పడేసే క్యారెక్టర్స్ మేము చాలా చూసాం. ఒక అమ్మాయిని పడేయడానికి ఒక కవిత్వాలన్నీ, ఒక పదాల సంపుటి, ఐ మీన్ మీ పదాలన్నీ కూడా చాలా బాగుంటాయి, అందులో అద్భుతంగా ఉంటాయి. సో మీరు పర్సనల్లీ కూడా ఏమన్నా అంత కవిత, మీలో ఏమన్నా ఒక కవి ఉన్నాడా లోపల అని డౌట్ వచ్చింది. అంటే ఫణీంద్ర గారు ఒక గొప్ప కవి అండి. సో నేను ఏదో ప్రాసలతో అలా చిన్న చిన్న డైలాగులు ఏవో ట్రై చేస్తా కానీ అలా హృదయాన్ని హత్తుకునే మాటలు నేను రాయలేను. నా అదృష్టం ఏంటంటే మీరు మెన్షన్ చేసినట్టు అక్కడ యూట్యూబ్లో మధురంలో అవ్వచ్చు, రేపొద్దున ఈ సినిమాలో అవ్వచ్చు, చాలా సినిమా మొత్తం చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. ఎస్పెషలీ నాకు ఆయన చాలా చాలా గొప్ప డైలాగ్స్ కొన్ని ఇచ్చారు. అదే ఒక ఆర్టిస్టిక్గా, ఒక పోయెటిక్ డైలాగ్స్ అవన్నీ పడడం నా అదృష్టం. అండ్ అదొక సేయింగ్ ఉంటుంది కదండి, ద జర్నీ టు అ ఉమెన్స్ హార్ట్ ఈస్ త్రూ వర్డ్స్ అని. అంటే లాంగ్వేజ్ కనిపెట్టిందే ఆర్ వర్డ్స్ ఉన్నదే విమెన్ని అట్రాక్ట్ చేయడానికి, అదొక సేయింగ్ ఉంటుంది. సో అది నిజంగా ఆర్ట్ ఫామే అండి. అంటే గుండెల్ని హత్తుకునేలా రాయడం అనేది ఫణీంద్ర అందులో ఒక ఎవరెస్ట్ అన్నమాట. ఒకప్పుడు చూసేవాళ్ళం కదా నోవెల్స్, అంటే అమ్మాయిల్ని ప్రేమించడం కాకుండా ఆరాధించి అడోర్ చేస్తూ రాసేవారు చాలా నోవెల్స్. సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి ఈయన దగ్గరకు వచ్చేసరి. అవునండి. అంటే నాకు డౌట్ అండి, ఫస్ట్ అది పక్కన పెట్టండి. మీరు ఎందుకండి మధురం తర్వాత, నేను ఫస్ట్ చూసిన షార్ట్ ఫిల్మ్ మధురం, నేను బీటెక్లో ఉన్నాను అప్పుడు ఫస్ట్ చూశాను. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మీద ఒక బజ్ క్రియేట్ అయింది. అంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల్లో, టాప్ సినిమాల్లో మీద ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మధురం. ఎందుకు ఆ తర్వాత ఇప్పటి వరకు ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అది ఎప్పుడైనా నాకు డెడికేటెడ్ ఇంటర్వ్యూ ఉంటే నేను లాంగ్ స్టోరీ చెప్తాను. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి 1 మినిట్లో చెప్తా. అదే 1 మినిట్లో చెప్తా. నేను మధురం రిలీజ్ అయిన 1 మంత్కి నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. నాకు అనుకోకుండా ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చింది, జాబ్ ఆపర్చునిటీ. అండ్ కొన్ని కారణాల వల్ల అది తీసుకోవాల్సి వచ్చింది, పర్సనల్ రీజన్స్. సో అందువల్ల నేను పూర్తిగా మాయమైపోయాను. నేను ఒక 8 ఏళ్ళు నేను ఇండియా బయట ఉన్నా. తర్వాత మళ్ళీ ఎక్కడో ఆ పురుగు అనేది ఎక్కడికి పోవడండి. సినిమా అనే పురుగు ఒకసారి వస్తే ఆ పురుగు మళ్ళీ యాక్టివ్ అయింది. అర్రే మనం చేయాలి కదా అని చెప్పి నేను మళ్ళీ 2022లో వెనక్కి వచ్చా. 3 ఏళ్ల క్రితం వెనక్కి వచ్చి తిరుగుతున్నా, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశా. మీరన్నట్టే ఆ మధురం అనేది అంత బెంచ్ మార్క్ ఫిల్మ్ అయింది కాబట్టి యూట్యూబ్లో నా అదృష్టం ఏంటంటే మరీ రోడ్డు మీద తిరగాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే నేను అప్పుడెప్పుడో మధురం చేశాను కానీ నాకు కొంతమంది అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నిజంగా అండి, టు ఆల్ దోస్ డైరెక్టర్స్ పేరున కొంతమంది బిగ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఆ లిస్ట్లో.
అయ్యో నువ్వు మధురం చేసావు, నువ్వు మధురం అబ్బాయి ఇన్నేళ్ళు ఏమైపోయావు, ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అని నన్ను చాలామంది కలిశారండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్. వాళ్ళు కలిశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం మరీ ఎక్కడి నుంచో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయక్కర్లే, మనకంటూ కొంచెం ఉంది, ఏదో ఒకటి మనం నెట్టుకు రావచ్చని. అలా మళ్ళీ డెస్టినీ ఏంటంటే అటు తిరిగి నేను ఫణీందర్ దగ్గరే పడ్డా మొదటి సినిమాకి. సో అది 1 minute స్టోరీ అండి. బాగుంది. అంటే మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఆయన మళ్ళీ అంటే ఎక్కడ ఎవరి స్క్రీన్లో బుల్లి స్క్రీన్లో కనిపించారు, ఇప్పుడు అదే వ్యక్తి చేతిలో మళ్ళీ డ్రీమ్ అండి. మొన్న నేను నా సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ పెట్టా. యాక్చువల్లీ 12 ఏళ్ల క్రితం నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను మధురంకి ముందు. అది రిలీజ్ అవ్వలేదన్నమాట. అందులో సిమిలర్ స్టిల్ ఒకటి ఉంటుంది, ఈ పోస్టర్ స్టిల్. సో నేను ఇది ఒక చిన్న కొలాజ్లో పెట్టి ఒక పోస్ట్ పెట్టా. నేను నిజంగా నాకు నమ్మబుద్ధి కాలే, ఏంటి ఇంత దూరం వచ్చావా అని. సో మైత్రీస్ జనరాసిటీ, ఫణీంద్రాస్ కైండ్నెస్, అంతే, గాడ్స్ గ్రేస్. యాక్చువల్లీ 8 వసంతాలు మీరు 11 వసంతాల స్టోరీ చెప్పేశారు. అంటే అందులో చెప్తారు కదా జాయ్, టీయర్స్, లెసన్స్ అని చెప్పి మీరు ఆల్మోస్ట్ సమ్మరీ అదే చెప్పారు. సో వీళ్ళని అడుగుతాను, మీది ఒక 4 years ఆఫ్ జాయ్, టీయర్స్ అండ్ లెసన్స్ ఉన్నాయి కదండి ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ ఒక 4 years ఉంది. సో ఏం చెప్తారు దాని గురించి చెప్పండి. ఎలా చెప్తారు మీరు నేర్చుకున్న లెసన్స్, ఐ మీన్ లెసన్స్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి? మీరు కూడా షార్ట్ సమ్మరీ అంటే మల్టిపుల్ చాయిస్ లాంటి ఇంటర్వ్యూలో మీరు ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు. షార్ట్ సమ్మరీ చెప్పండి. నేను అలా షార్ట్ సమ్మరీ చెప్తావు కానీ వీడికి రాసి ఎగ్జామ్స్లో చాలా కష్టం టు షార్ట్ చేయడానికి. కానీ ఏంటో ఐ థింక్ కొంచెం వెయిట్ చేస్తే మంచిగా సంథింగ్ విల్ హ్యాపన్, అంతే. అలానే 8 వసంతాలు హ్యాపెండ్ ఫర్ మీ. దట్ ఈస్ ద షార్టెస్ట్. బట్ థింగ్ ఏంటంటే అంటే మీరు కమర్షియల్ సినిమాలు చేసేసారు ఆల్రెడీ. అవును. మీరు ఎర్లీ ఎంట్రీ, వీళ్ళు కొంచెం లేట్ ఎంట్రీ. అంటే వీళ్ళు కొంచెం ఇక్కడికి రావడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఎప్పటి నుంచో ఉండి డీప్గానే ఉండి టైం తీసుకున్నారు. మీరు మాత్రం ఫటాఫట్ టీనేజ్లోనే ఫటాఫట్ వచ్చేసారు. టీనేజ్ అంటే ఏమైనా కోపం వస్తుందా? లేదు అంటే యూ హ్యావ్ లాంగ్ ఫ్యూచర్ కదా, దాని గురించి మెన్షన్ చేస్తాను. కాల్ చేసుకో. ఎందుకంటే మీరు ఎర్లీ ఎంట్రీ మిమ్మల్ని అడగలేము. ఎందుకంటే అది డెస్టినీ మీకు బాగుంది. బట్ వీళ్ళని అడగాలి యాక్చువల్లీ. కాదండి, మీరు చూస్తే మీరు ఏ పాపులర్ హీరోయిన్ చూసుకున్నా పెద్ద స్టార్స్ వాళ్ళు చిన్న వయసులోనే వచ్చారు కదండి. హీరోయిన్స్ ఎప్పుడు చాలా యంగ్ మంచి ఇలాంటి శ్రీదేవి గారు కూడా చేశారు. ఎప్పుడు అంటే నేను చెప్పేది అంటే అనంతగా స్టార్ అవుతుందని చెప్తున్నాను. అది నా ముఖ్య ఉద్దేశం. ఈయన మధురం థీమ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. మిమ్మల్ని కొంచెం ఈ మధురంలో థీమ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఈయన అయినా కవి ఉండిపోయాడు కదా లోపల, మాటలు ఎలాగ ఉంటాయి. మీరు అదే మాట హను గారి గురించి ఏమైనా చెప్తారా? అంటే ఏంటి మంచిగా పాజిటివ్గానా ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ నేను స్క్రీన్ మీద అంటే హను రియల్ లైఫ్లో లవర్ బాయ్ అండి, అంతకుమించి నేను చెప్పకూడదండి. చూస్తే నమ్మాలనిపిస్తుంది, నమ్మశక్యంగానే. నేను రియల్ లైఫ్లో లవర్ బాయ్ కాదు, హను లవర్ బాయ్. నేను మ్యారీడ్, సో హను లవర్ బాయ్. ఓకే హను గారు, మీ విషయానికి వస్తే అంటే చెప్పారు కదా ఇందాక ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా విన్నాను ఆల్రెడీ, చాలా మీ గురించి చాలా ఉంది. ఐ మీన్ వెరీ ఫెమిలియర్గా ఉంటారు మీరు, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసిందే. మీరు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఏమైనా చేసినవి కావచ్చు. బట్ ఎందుకు ఎంత తీసుకోవాల్సిన టైం ఎందుకు వచ్చింది సిల్వర్ స్క్రీన్కి? అదే అంటే ఐ థింక్ నేను చెప్పిన పాయింట్, బికాజ్ నేను కూడా 1 minute ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. సో నేను వచ్చింది వితౌట్, నాకు ప్లాన్ బి లేదు. నేను ఇక్కడనే ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్, అది నాకు క్లారిటీ ఉంది. సో నాకు ఎప్పుడు అనిపించేది అంటే మనకి నచ్చిన పని మనం చేస్తుంటే ఐ డోంట్ వాంట్ టు వేకప్ అండ్ ఫీల్ లైక్ అరే నాకు ఈ సినిమా ఇట్స్ నాట్ ఎక్సైటింగ్ మీ. సో స్టార్టింగ్లో కొన్ని డెమో ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేశాను జస్ట్ టు సీ సెట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఏం నేర్చుకోవచ్చు అని. ఒక పాయింట్ తర్వాత నాకు అనిపించింది లైక్, సో నేను బీబీఏ చేశా, ఎంబీఏ చేశా. అప్పుడు నేను ఐ వాజ్ డిప్రెస్డ్ ఫర్ 5 years. సో ఆ తర్వాత నాకు అనిపించింది మనం ఇక్కడికి వచ్చిందే మనకు నచ్చిన పని చేయడానికి. సో ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ దట్ జెన్యున్లీ ఎక్సైట్ మీ. అంటే ఇప్పుడు నేను లేస్తే ఐ వాంట్ టు ఫీల్ లైక్ అరే నేను ఈ సెట్కి వెళ్ళి ఈ సినిమా చేయాలి, నేను ఎంత టైర్డ్ ఉన్నా ఐ వాంట్ టు గివ్ ఇట్ మై బెస్ట్ అనే ఫీలింగ్ రావాలి. దిస్ స్క్రిప్ట్ ఎక్సైటెడ్ మీ. సో చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్సైటింగ్ మీ ఐ డెంట్ వాంట్ టు డూ దెమ్. అంటే నాకు అప్పుడప్పుడు భయం వేసేది, అరే మనం ఇలా చూస్ చేసుకునే పొజిషన్ లేదు మనకు అంత, వేర్ అవుట్ సైడర్స్. కానీ ఐ జస్ట్ హెల్డ్ ఆన్. ఐ ఫెల్ట్ లైక్ అరే విల్ వెయిట్, తను చెప్పినట్టే ఇఫ్ యూ వెయిట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. సో నాకు అదే అనిపించింది లైక్ నేను వెయిట్ చేస్తా ఇంకో. అండ్
నిజం చెప్పాలంటే మై డాడ్ ఈస్ వెరీ సపోర్టివ్. హీఈస్ మై సపోర్ట్ సిస్టమ్. ఆయన కూడా నాకు ఇప్పుడు అదే చెప్పేవారు. లైక్ నేను అప్పుడప్పుడు అడిగేవాడిని, నేను తప్పు చేస్తున్నానా, నేను కొంచెం ఇది ఏంది, నాకు ఇది బల్బ్ అనుకుంటారా జనాలు, నేను అన్నీ చేయట్లేదు నాకు వచ్చినవి. మా డాడీ కూడా అదే చెప్పేవారు, అరే నువ్వు చేస్తే నీకు నచ్చిందే చేయి, డోంట్ జస్ట్ డూ ఎనీథింగ్ అని. సో ఆ స్పేస్లో ఇట్ టుక్ టైం అంతే. ఓకే, బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు ఇందాక వర్డ్స్ చెప్పారు కదా, ఐ మీన్ వర్డ్స్ పుట్టిందే ఈ పోయిటరీ పుట్టిందే అమ్మాయిల్ని వర్ణించడానికి. వన్ ఆఫ్ ద రీజన్స్ జ్ఞానంతో బట్ గుడ్. అంటే చాలా మంది అభిప్రాయం అదే, అంటే ఈవెన్ చెప్తారు కదా లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ అని, ఎలాంటివి చెప్తా ఉంటారు. బట్ స్టిల్ మన సినిమా అనే ఆర్ట్ ఏమైపోయిందంటే ఎక్కువగా కమర్షియల్ వైపే అడుగులేస్తుంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయింది నేను. లాస్ట్ నాకు గుర్తున్నది సీతారామం సినిమా మాత్రమే. తర్వాత మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. నాకు తర్వాత మళ్ళీ ఏం గుర్తులేదు. సీతారామం కూడా ఐ మీన్ తప్పుగా కాదు, అనురాఘపూడి గారు చాలా గొప్ప డైరెక్టర్. బట్ ఈ రేంజ్ ఆఫ్ డెప్త్ ఉన్న డైలాగ్స్ లేవు అసలు. సూపర్, నాకు అసలు సూపర్ అనిపించింది. టీజర్లో ఒకటి చూసానండి, మీ ఫ్రేమ్ గురించి 1 minute 18 seconds దగ్గర ఇది పర్ఫెక్ట్ వాల్పేపర్లో ల్యాప్టాప్లో వాల్పేపర్కి అని చెప్పి పెట్టారు. మీకు ఏమన్నా మీ ఫ్రేమ్స్ ఏదైనా చూసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్, నేను వాల్పేపర్ని కాస్త ఐ మీన్ దాన్ని వాల్కి హ్యాంగ్ చేసుకుంటాను, ఈ ఫ్రేమ్ కట్టించుకుని ఫ్రేమ్ చేయించుకుని అని అనిపించిందా? ఏదైనా పర్టికులర్ అనిపించట్లేదు, కానీ అయితే అనంతిక చాలా హంబుల్ అండి. అలా నాకేం అనిపించట్లేదు, కానీ ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ద లైటింగ్, ఫ్రేమింగ్ అది చాలా బాగానే ఉంది. అది నాకు అనిపించింది. బికాస్ వెన్ ఐ సా ద టీజర్ ఐ వాజ్ లైక్, ఐ లిటరలీ క్రైడ్. దిస్ వాజ్ లైక్ వావ్, వెరీ బ్యూటిఫుల్. అంటే ఇంత బ్యూటిఫుల్గా ఒక ఫిలిం రావడం అంటే అండ్ వీఆర్ దేర్ అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం అంటే ఐ థింక్ లైక్ వావ్, బ్యూటిఫుల్గా అనిపించింది అంతే. యాక్చువల్లీ 8 వసంతాలు, ఇంకొక 8 వసంతాల తర్వాత కూడా మీకు అలాగే గుర్తుండిపోతుంది ఖచ్చితంగా. అంటే తను చెప్పిన దానికి యాడ్ చేయాలంటే ఇందులో ప్రతి ఫ్రేమ్ నిజంగా చాలా విజువల్ ఏస్థెటిక్ అనేది ఒకటి ఉంటుంది. చాలా అంటే మనకి డిఫరెంట్ సీజన్స్ కూడా క్యాప్చర్ అయ్యాయి. మనకి పోస్టర్స్లోనే మీకు ఆ వ్యత్యాసం తెలుస్తుంది. అందువల్ల అండ్ ఎక్స్ట్రాడినరీ న్యాచురల్ లొకేషన్స్లో కూడా తీసే అదృష్టం దొరికింది. అంటే మాకు అన్నీ కుదిరేయాలి, ఎందుకంటే రియల్ లొకేషన్స్లో తీయడం అంత ఈజీ. అవి నేను చెప్పలేనండి. మీరు సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ అండి. ఊటీలో చాలా రోజులు చేసామండి. కానీ ఈ సినిమాలో ఊటీ కాకుండా వేరే బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా చాలా ఉంటాయి. అది సినిమాలోనే మీరు చూస్తారు. అందువల్ల ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి 90% ఆఫ్ ద ఫ్రేమ్స్ మీకు వాల్పేపర్ వర్దీలానే ఉంటాయి. 90%. సో మిమ్మల్ని మీరు మ్యారీడ్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడగలేము కొన్ని క్వశ్చన్స్. పర్లేదు, అడిగినా పర్లేదు. నేను ఆల్రెడీ నా వైఫ్కి చెప్పేసి వచ్చాను, ఇది సినిమా, ఇది ఫిక్షన్. ఫిక్షన్ కాదు, పర్లేదు, చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, అంటే ప్రతి ఒక్కరిలో కూడా లోపల ఒక తుఫాన్ ఉంటుంది, ఎవ్రీవన్ హ్యాస్ ఒక ఇన్సైడ్ లో ఒక స్టామ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేయరని చెప్పి. మీకు ఏమన్నా ఈ సినిమా మొత్తం జరుగుతున్నప్పుడు మీ పాస్ట్ లో ఏదైనా ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చిందా? ఒక మిమ్మల్ని అడగట్లేదులేండి, మీరు పాస్ట్ గురించి ఆలోచించే అంత ప్రెసెంట్ లో ఫ్యూచర్ ఉంది, సినిమాలో చేశాను, మేబీ ప్రెసెంట్ లో ఉండి కూడా ఉండొచ్చు, కానీ పాస్ట్ గురించి అంత. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తొచ్చిందా? లేదండి, చాలా గుర్తొచ్చాయి. అంటే కొన్ని సీన్స్, ఇది లవ్ స్టోరీ కూడా ఒక ఇంటిగ్రల్ పార్ట్ సినిమాలో. ఇది చాలా డ్రామా, ఇందులో లవ్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్, అలానే రాసుకున్నారు ఆయన. కొన్ని సీన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు, కొన్ని సీన్స్కి ప్రిపేర్ చేసేటప్పుడు, అంటే షూట్లో అవని ప్రిపేర్ అయినప్పుడు అవని కొన్ని గుర్తొచ్చాయండి. అంటే మనం అప్పుడప్పుడు పాస్ట్లోంచి కొన్ని రెఫరెన్సెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మనం పర్ఫామ్ చేయడానికి. తుఫాన్లు యాక్టివేట్ అవ్వలే, కానీ అంటే మనం మూవ్ ఆన్ అయ్యాం కాబట్టి. అంటే జస్ట్ ఇలా గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి మెసేజ్ కానీ కాల్ చేద్దాం, ఎలా ఉన్నారో తెలుసుకోవాలి, అంతే ఉంటుంది. ఎలా ఉన్నారు ఇప్పుడు, ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. అలా ఏ రోజు చేయలేదండి, కానీ తుఫాన్లు అయితే గుర్తొచ్చాయి. అండ్ తుఫాన్లు గుర్తు రావడం అనేది మంచిదే అయింది, ఎందుకంటే మెసేజ్ పెడితే అప్పుడు తుఫాన్ వస్తుంది. అదే మీరు అన్నట్టు అది కొన్ని చేయకూడదు కదా ఒక స్టేజ్ వచ్చాక. ఆ తుఫాన్లు గుర్తు రావడం అనేది హెల్ప్ అయిందండి, ఎందుకంటే సినిమాలో ఆ సీన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా హెల్ప్ అయింది. సో ఒకప్పుడు తుఫాన్ ఉందే, అర్రే మనకు తుఫాన్ ఉందని బాధపడేవాడిని.
ఓ తుఫాన్లు ఇలా కూడా వాడుకోవచ్చా అని ఇప్పుడు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో తుఫాన్లు ఉండడం చాలా అదృష్టం అండి. తుఫాన్ల వల్లే ఎవరైనా ఎదుగుతారని నేను నమ్ముతాను. సూపర్. సో మీకు ఏమన్నా ఏదైనా తుఫాను ఇందులో ఒక ఎమోషన్ని క్యారీ చేయడానికి యూజ్ అయిందా మీ పాస్ట్ లైఫ్లోది? అవును. కానీ అంటే ఇప్పుడు సినిమా గురించి చెప్తానేమో, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే లవ్ స్టోరీ ట్రాక్ కాకుండానే వరుణ్ అనే క్యారెక్టర్కి కొన్ని వేరే ట్రాక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆ ట్రాక్లో ఇంకెక్కువ అంటే సో వరుణ్ హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ విత్ హిస్ డాడ్. అది నేను ఐ థింక్ చాలా ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యా. అంటే పాస్ట్లో ఎలా లింక్ అయింది అంటే మీకు పాస్ట్ యూజ్ అయింది అంటున్నారు కదా, పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ థింక్ ఆ ఎమోషన్ అంటే ఆల్సో ఇప్పుడు ఒక పేరెంటల్ ఎమోషన్ అనేది ఐ థింక్ ఈజ్ వెరీ యూనివర్సల్. ఇట్స్ వెరీ రా ఇన్స్టింక్టివ్ ఎమోషన్ అంటారు కదా. సో నాకు అది చాలా కనెక్ట్ అయింది. ఇట్స్ ఆల్ కనెక్టెడ్, ద లవ్ స్టోరీ, ఆల్ ఆఫ్ దిస్. ఎక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్తాను కానీ అదే అక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారా ఏమైనా లీక్ చేస్తారు, రివీల్ చేస్తారని. అండ్ ఒకటి చెప్పాలంటే ద లవ్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అది వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ అగ్రీడ్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే ఒక ఓల్డ్ స్కూల్ హోల్సమ్ వైబ్ ఉంటుంది. ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఒకటేసారి నలుగురితో మాట్లాడుతున్నాం, ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించకపోతే మళ్ళీ వీఆర్ జస్ట్ జంపింగ్ ఫ్రమ్ వన్ గర్ల్ టు అనదర్. ఇట్స్ సో క్విక్. దిస్ మూవీ హ్యాస్ ఒక ఓల్డ్ స్కూల్ చామ్. మీకు అర్థమవుతుంది ఆయన రివీల్ చేసుకుంటున్నారు ఆయన స్టోరీ ఆయన చెప్తున్నాడు, చూసుకోండి. బయట అలా ఉన్నారండి అని చెప్తున్నాను. చాలా చూసాం. సో అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ ఒక 3-4 years ఎలా అన్ఫోల్డ్ అవుతుంది. ఇట్ అన్ఫోల్డ్స్ ఓవర్ టైమ్. అండ్ ఇట్స్ అందులో ఒక ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ దర్ ఇస్ అ బ్యూటీ టు ఇట్. ఇట్స్ నాకైతే ఇట్ ఫెల్ట్ లైక్ ఓల్డ్ స్కూల్ రొమాన్స్. చాలా అది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ పర్టికులర్గా చెప్పాలంటే తెలియదు కానీ చాలాసార్లు వీ పర్సనలైజ్ అంటే అనుకుంటాం, ఓకే నేను మేబీ అప్పుడు చేశాను వెన్ ఐ రియలీ లైక్ దిస్ గర్ల్, ఆర్ అలా పర్సనలైజ్ చేసుకుంటాం. కానీ స్పెసిఫిక్గా అంటే ఏం అలా గుర్తుకు రావట్లేదు నాకు. అనంతిక గారు ఒక పాయింట్ అంటే మీరు సీతారామం ఎగ్జాంపుల్ తెచ్చారు కాబట్టి నాకు తెలిసి లాస్ట్ 20 ఏళ్లలో ఇలాంటి సినిమా రాలేదండి. మీరు సీతారామంతో ఎందుకు కంపేర్ చేశారు కూడా నాకు అర్థమైంది, మేబీ డైలాగ్ రీత్యా. అంటే అన్ని విధాలుగా చెప్తున్నా ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. అది అలా స్టాండ్ అవుట్ అవుతుంది ఈ సినిమా. సో అనంతిక గారు, సో కొన్నిసార్లు ఏమంటారంటే నార్మల్గా సైలెన్స్ స్పీక్స్ ఏ లాట్ మోర్ దెన్ వర్డ్స్ అంటారు. సో మీకు ఆ సీన్స్ ఖచ్చితంగా ఇందులో పడ్డాయి. ఈవెన్ ఒక సీన్ చూసాం కదా, ఆయన అప్పుడు అదే సంథింగ్ ఇప్పుడు పెయిన్ గురించి మాట్లాడినప్పుడు, బాధపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో స్టామ్ ఉంటుందని మీరే చెప్తారు. ఆ చెప్పినప్పుడు మీరు కొంచెం సైలెన్స్ ఇస్తారు, అప్పుడు ఫ్లాష్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మెమరీస్ అని. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం క్లోజ్ పెడతా ఉంటారు మీకు. సో చాలా ఒక పెద్ద హెవీ ఎమోషన్ని ఆడియన్స్కి రిప్రజెంట్ చేయడానికి జస్ట్ మీ ఎక్స్ప్రెషనే, అక్కడ వర్డ్స్ ఉండవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతూ ఉంటుంది మీ ఎక్స్ప్రెషన్. సో అలాంటి సీన్స్లో ఎలాగా మరి మీరు ఆ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు? అంటే హీరోస్లో న్యాచురల్ స్టార్ నాని అయితే హీరోయిన్స్లో న్యాచురల్ స్టార్ అనేది అనమాట. అంటే ఆమె ఏం క్యారీ చేయక్కర్లేండి. ఆమె చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పుకో కాబట్టి నేను చెప్తున్నా, ఆమె చిన్నప్పటి నుంచి ఆల్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అన్ని నేర్చుకుని ఉందండి. మోహిని ఆటం, కలరి పట్టు ఎట్సెట్రా సో అవన్నీ నేర్చుకోవడం వల్ల నవరసాలు చేసి చూపిస్తారా? చేసేయచ్చు. ఆమె నేర్చుకోవడం వల్ల ఆమె సెపరేట్గా ఏం చేయక్కర్లేదు. సో ఆమెకు అన్ని ఆర్ట్ ఫామ్స్ చిన్నప్పటి నుంచి వచ్చి కాబట్టి ఆమె సెపరేట్గా ఏం చేయక్కర్లేదు. యాక్చువల్లీ కరుణరసం చూపించండి, ఎందుకంటే ఆ టైంలో మీరు నాకు తెలిసి కరుణ చూపించుంటారు ఆ పక్కన. సో కథకళిలో కరుణరసం చూపించడానికి ఇలా చేస్తావు, లైక్ ఇలా చేస్తావు. రౌద్రం అంటే ఇలా చేస్తావు. సో అలానే ఉంటుంది. అమ్మాయిలకి ఏ రసం నచ్చుతుంది అబ్బాయిల్లో కరుణరసం. సూపర్ సూపర్ అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బీజిఎం నడుస్తూ ఉంటుంది కదా, మాకైతే ఈవెన్ ఆ సాంగ్ ఉంది బాగా. ఓకే కదా, ఏంటో నాకు అడగడానికి అనిపించింది అలా. అంటే చూసిన తర్వాత వచ్చినప్పుడు యూఆర్ లైక్ సైలెంట్గా ఉన్నాం, అందుకే నాకు అనిపించింది ఓ సినిమా కూడా అలాగే ఉంటుంది కదా, ఎలా ఉన్నారు అని. బాగున్నానండి. అంటే కొంచెం సోల్ టచ్ చేసింది.
దానివల్ల వెంటనే మాటలు బయటకు రాక సైలెంట్గా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చాను. సంస్కారం అండి, అందరిని అడుగుతాను మీరు ఎలా ఉన్నారు. కాదు నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మీరు వచ్చా కూర్చున్నా కానీ చాలా చాలా సైలెంట్గా ఉన్నాం అంతే. నన్ను ఐ థింక్ చూడలేదు కదా, యు ఆర్ లైక్ లుకింగ్ దేర్ అండ్ యు ఆర్ జస్ట్ సెట్టింగ్ దేర్. చాలా ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఆసింగ్ అంటే ఐ జస్ట్ సార్ గుర్తొచ్చే బయటకు వచ్చే మీరు మాత్రం మధురం మూడ్లోనే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా ఎవరిని ఇంప్రెస్ చేయాలో వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం వేసుకుంటున్నారు. యా బట్ థింగ్ ఏంటంటే ఐ మీన్ చెప్పండి. మన చిత్రమ్మ పాడిన పాట ఒక సినిమాకి సోల్ ఏమో అనిపించింది నాకు. అది మొత్తం టీజర్లో కావచ్చు, అంటే నాకు ఇంకా మిగిలిన ఎన్ని సింగిల్స్ ఉన్నాయో నాకు తెలియదు. సెకండ్ సింగిల్ అది రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ చూసే షాక్ అయ్యాం. ఏంటి ఇప్పుడు చిత్రమ్మ గారి పాట గురించి ఏం చెప్తారు? మీరే చెప్పాలి. మీ గురించే పాట కదా, యా మీ వర్డ్స్, మీ ఫీలింగ్. నేను కూడా యాక్చువల్లీ వినలేదు ఈరోజు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈ ఆన్సర్ చెప్పడానికి ఆవిడ చెప్పమన్నారు. ఒకటే విన్నా కానీ మంచిగా మనం వినాలి కదా, మంచి టైం తీసుకొని. మీరు ఎవరన్నా ఐ మీన్ చూసారు ఏమన్నా ఫస్ట్ కాపీ అలాంటిది ఏమన్నా? కొంచెం యాక్చువల్లీ చూడలేదు. నేను యాక్చువల్లీ వెయిటింగ్ 20th. మీకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయండి. అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి ఇంకొక స్క్రిప్ట్ వినాలి మళ్ళీ. కాదు స్టిల్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ June 20th. యా అక్కడ చూస్తే బాగుంటుంది కదా. సో ఆడియన్స్ ఎలాంటి కాన్వర్సేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్? అంటే మీరు తెలిసింది కదా మీకు సినిమా ఎలా ఉంటుంది, మొత్తం స్టోరీ అంతా తెలుసు. అంటే ఇది జస్ట్ నా అంచనా మాత్రమే. అది నిజమవ్వాలని కోరుకుంటున్నా, నిజమవ్వాలని ప్రార్థిస్తున్నా. మీరన్నట్టు ఫణీంద్ర గారిది ఏ సినిమా తీసుకున్నా, ఆయన రేపు పొద్దున్న ఎన్ని సినిమాలు తీసినా ప్రతి సినిమాలో ఏది స్టాండ్అవుట్ అయినా ఏది అవ్వకపోయినా డైలాగ్ అయితే ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతుందండి. సో ఈ సినిమాలో కూడా చాలా డైలాగ్స్, చాలా వన్ లైనర్స్, పెద్ద డైలాగ్స్ అన్నీ. ఐ థింక్ మనం అప్పుడప్పుడు బ్రేకప్లు అయినప్పుడు వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటాం కదా, ఆర్ కొన్ని డైలాగ్స్ మనం ఇన్స్టాలో రీల్స్ కోసం వాడుకుంటాం కదా, అలా చాలా డైలాగ్స్ వైరల్ అవుతాయి ఈ సినిమా నుంచి. ఇది నా బలమైన నమ్మకం. ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం అండి. ఇందాక మీరు అన్నట్టు 8 వసంతాలు అనేది ఇంకో 8 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు కూడా దీని గురించి ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రెఫరెన్స్ తీసుకుని మాట్లాడతారనేది నా నమ్మకం. అది ఏ క్రాఫ్ట్ అన్నా అవ్వచ్చు. యా అలాంటి మెటీరియల్ ఉంది ఈ సినిమాలో. బట్ అది మనం కొన్నిసార్లు ఏంటంటే క్లాసిక్స్ మనకి వచ్చినప్పుడు తెలియవండి. కలేజాలో డైలాగ్ ఉంటుంది కదా, అద్భుతాలు జరిగేటప్పుడు తెలియవు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. మొన్న రిలీజ్ అయింది కదా. ఆ సినిమా నేను ఫ్యాన్ లాగా చాలా హర్ట్ అయ్యా, అది ఫ్లాప్ అయిందండి రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు అది బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు గుర్తించలేదు కానీ ఇప్పుడు అది కల్ట్ క్లాసిక్ కదా. సో ఇప్పుడు థియేటర్ అనేది మనకు తెలియదండి, ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీద నాకు నమ్మకం ఉంది. ఇది కల్ట్ క్లాసిక్ అయితే ఓవర్ ద ఇయర్స్ అవుతుంది, దీనికి ఆ స్పెసిఫిక్ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అండ్ ఫణీంద్ర గారు ఒక ఆర్ట్ స్కెచ్ గీసి ఒక వ్యక్తిది ఇలాంటి పర్సన్ ఎవరన్నా కావాలి అని చెప్పి పెట్టారు, అప్పట్లో పోస్ట్ చేశారు. మీరేనది అప్పుడు మిమ్మల్నే తీసుకున్నారా? అంటే చాలా స్ట్రాంగ్గా పెట్టారు. మేము అప్పుడు చూసాం అనమాట. మా కెమెరామెన్ ఒకటి అలా ఉంటే వాడికి ఫోటో తీసి అరే అప్లై చేయరా బాగుంటుంది అని చెప్పాను నేను. ఇలాంటి అబ్బాయి కావాలి అని చెప్పి ఒక ఆర్ట్ ఏదో పెట్టారు. నేను అనింది ఆ ఆర్ట్లో మిమ్మల్ని చూసుకున్నారా అని అడుగుతున్నా లాస్ట్కి, ఆ క్యారెక్టరైజేషన్ కోసం. మిమ్మల్ని ఎలా తీసుకుంటే ఎండింగ్లో? అంటే ఆర్టిస్ట్ ఈయన కోసం కాదండి, కానీ అదే కోఇన్సిడెన్స్. సో ఫైనల్లీ అనంతిక గారు, సో ఈ సినిమా నుంచి మీరు ఐ మీన్ ఇంకా డెఫినేషన్స్ కొంచెం మీ డెఫినేషన్స్ కొంచెం మారుంటాయి కదా లవ్ మీద. ఏం చెప్తుందండి సినిమా లవ్ గురించి, లాస్ గురించి, లేదంటే టైం గురించి ఏం చెప్తుంది? అంటే 8 వసంతాలు అన్నారు, 8 years ఆఫ్ జాయ్, టీయర్స్ ఇలాంటివన్నీ మీ స్ట్రగుల్సా సంథింగ్ లెసన్స్ ఇవన్నీ అని చెప్పారు. సో ఈ సినిమా నుంచి ఏం మేము తెలుసుకోవచ్చు లవ్ గురించి? లవ్ డెఫినేషన్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా నుంచి? అవుట్కమ్ లాస్ గురించి ఏం చెప్తుందా? నా దృష్టిలో దిస్ ఫిల్మ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లెసన్ ఆన్ లవ్. అంటే నేను చెప్తే చాలా ఓవర్ అనుకోవచ్చు చాలామంది, కానీ నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇట్ యాక్చువల్లీ చేంజ్డ్ మీ. ఇట్ గేవ్ మీ క్లోజర్ విత్ నా లైఫ్లో జరిగిన విషయాల గురించి నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఆఫ్టర్ రీడింగ్ ద స్క్రిప్ట్. ఐ ఫెల్ట్ లైక్ ద స్క్రిప్ట్ హ్యాస్ దాట్ పవర్. నేను చెప్పాలని చెప్పట్లేదు, ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్.
I felt like it changed me. Very few films, see, some films entertain you, some films make you think, some films make you feel. This film does all of it. It made me think, it made me feel, it made me reflect, and it entertained me. So that quality it has. So మీరు అడుగుతున్నారు కదా లవ్ గురించి లెసన్, అది I would say none of us will tell you because that is the crux of the film. It's a beautiful lesson. కానీ ఒక్క ముక్కలో చెప్పచ్చు, అంటే చెప్పడం కష్టం కానీ ఇంకో ఒకటే ముక్క చెప్పాలంటే టీజర్ 2లో డైలాగ్ ఉంది, ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ఇట్ సమ్మరైజెస్ ద ఎంటైర్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకొకటి కూడా చూశాను నేను, అంటే ఇది ఒకవేళ ఈమె క్యారెక్టరైజేషన్ మీద రాసి ఉంటే ఈ బుక్ నాకు ఏమనిపించిందంటే ఆడదాని గురించి అర్థం చేసుకోవాలంటే ఐ మీన్ అందాన్ని దాటి చూడగలిగితే లోపల ఒక సముద్రమే ఉంటుందని చెప్పి. సో మీకేమన్నా ఒక డైలాగ్ ఏదైనా హాంట్ చేసిందా, తెలుగు డైలాగ్ ఏదైనా మిమ్మల్ని హాంట్ చేసిందా, మీరు రీసౌండ్ చేసిందా ఎప్పుడన్నా? మన ఫిల్మ్లోనా? మన ఫిల్మ్లోనే చాలా ఉన్నాయి, చాలా ఒక్కొక్క డైలాగ్ చెప్పండి అయితే. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. కొంచెం నాకు ఒకటి గుర్తు, ఆ రోజు కార్లో మనం ఒక సీన్ చేస్తున్నప్పుడు యూ గాట్ డైలాగ్. బట్ మనం చెప్పొచ్చు కదా సీన్స్. దే ఓన్లీ రిలీజ్డ్ టీజర్ 1 కొంచెం సీన్, అది కూడా ఆడదాన్ని. అండ్ టీజర్ 1లో కూడా ఎవరితో ఫన్ దట్ డైలాగ్. మీరు ఇందాక అన్నట్టు ఆడదాని ఆ డైలాగ్ తెచ్చారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం అని నేను నమ్ముతా అండి. అంటే సొసైటల్ కాంటెక్స్ట్ పరంగా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఫెమినిజం అనే ఒక వేవ్ గత 10-15 ఏళ్ళ నుంచి మనం సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తున్నాం, ఆ డిబేట్స్ కానీ ఇది కానీ. ఐ థింక్ అసలు ఫెమినిజం అంటే ఏంటి అనేది నాకు తెలిసి ఈమె క్యారెక్టర్ ద్వారా ఐడియల్ డెఫినేషన్ ఏంటి అనేది మనకి కన్వే అవుతుంది. అది మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పగలను.